హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి, అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గ్లాసు కందిపప్పు అనేది శుభ్రంగా వాటర్‌తో కడిగి, అలాగే ఒక గ్లాస్ వాటర్ అనేవి పోసిన తర్వాత, ఒక చిన్న ఉల్లిపాయ అనేది ఈ విధంగా కట్ చేసి, అలాగే 2 టమాటోసు, అలాగే 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని, ఒక సొరకాయలో సగ భాగాన్ని ముక్కలనేది ఈ సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కాస్తంత చింతపండు యాడ్ చేసి మనం ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈ విధంగా కుక్కర్‌ని మూతపెట్టి ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత విజిల్ అనేది తీసివేసి మనకి పప్పు అనేది కాస్తంత పొలుగ్గా ఉడికితే సరిపోతుందండి. అప్పుడే సొరకాయ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా సొరకాయ అంతా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు గరిటెతో కిందికి, మీదికి ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగే కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడా కారము, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ కారము, అలాగే ఒక స్పూను సాల్టు, కాస్తంత పసుపు, కాస్తంత మెంతి పసుపు అనేది యాడ్ చేసి ఈ విధంగా పప్పులోకి కారం, ఉప్పు అంతా బాగా కలుపుకొని తాలింపు కోసం ఆయిల్ అనేది వేడి చేసి దాంట్లోకి దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, అలాగే 2 ఎండుమిర్చి, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర అనేది యాడ్ చేసి, అలాగే కాస్తంత కరివేపాకు, కాస్తంత ఇంగువ కూడా యాడ్ చేసి తాలింపంతా బాగా కాగిన తర్వాత మనం పప్పులో యాడ్ చేసుకోవడమేనండి. ఎంతో సింపుల్‌గాను టేస్టీగా సొరకాయ పప్పు అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.